అందరికీ ప్రైజ్ దిలాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 61వ రోజైన మార్చి 2వ తేదీ వాక్యాంశాలు యెహోషువ 12-14 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మమ్మల్ని మరొకసారి మీ పాదాల దగ్గరకు తీసుకొచ్చినందుకు వందనాలు. మీ వాక్యాలను విని వాక్యానుసారంగా జీవించే జీవితాలను మాకు అనుగ్రహించండి. యెహోషువను మీ బలమైన హస్తంతో నడిపించిన తండ్రి, మీ వాగ్దానాలను చేతిపట్టుకుని మీ సన్నిధిలోని సామర్థ్యాన్ని రుచి చూడడం మాకు నేర్పించండి. ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని మీ సమాధానంతో స్పర్శించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాక్య భాగాలు మీ హృదయాన్ని నిజంగా స్పర్శించినట్లయితే క్రింది కమెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. యెహోషువ 12వ అధ్యాయము. ఇజ్రాయేలీయులు యోర్దానుకు తూర్పున అవతలనున్న ఆర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానం అంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకునే రాజులు ఎవరనగా, అమోరీయుల రాజైన సీహోను. అతడు హెష్బోనులో నివసించి ఆర్నోను ఏటి తీరమందలి అరోయేరు నుండి అనగా ఆ ఏటి లోయ నడుమ నుండి గిలాదు అర్ధభాగమును, అమ్మోనీయులకు సరిహద్దుగానున్న ఏబ్బోకు ఏటి లోయ వరకును, తూర్పు దిక్కున కిన్నెరేతు సముద్రము వరకును, తూర్పు దిక్కున బెత్యేషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగానున్న ఆరాబా సముద్రము వరకును, దక్షిణ దిక్కున పిస్గా కొండ చర్యల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు. ఇజ్రాయేలీలు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకొనిరి. అతడు రెఫాయీయుల శేషములో నొకడు. అతడు అష్టారోతులోను ఎద్రేయిలోను నివసించి గెషిరీయుల యొక్కయు మయాకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోను సెల్కాలోను హర్మోనులోను షెష్బారాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగములోను రాజ్యమేలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇజ్రాయేలీయులను వారిని హతము చేసి, యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిను స్వాస్థ్యముగా దానినిచ్చెను. యోర్దానుకు అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని సేయీరు వరకు ఉండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇజ్రాయేలీయులను జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇజ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. మన్యములోను లోయలోను షెషేలా ప్రదేశములలోను చెరియల ప్రదేశములోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, ఫెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారి రాజులను ఇజ్రాయేలీయులు పట్టుకొనిరి. వారెవరనగా, యెరికో రాజు, బేతేలు నొద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, మాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబేరు రాజు, గెదేరు రాజు, హోర్మా రాజు, ఆకాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తప్పూయా రాజు, షెఫరు రాజు, అఫేరు రాజు, లగ్దారోను రాజు, మాదోకు రాజు, హాసోను రాజు, సిమ్రోన్కే రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదేషు రాజు, కర్మేలిలో ఎక్నోయాము రాజు, దోరు పట్టణములలో దోరు రాజు, గిల్గాలులోని గోయియాలు రాజు, తిర్బా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31. యెహోషువ 13వ అధ్యాయము. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకనూ మిగిలియున్నది. మిగిలిన దేశము ఏదనగా, ఫిలిప్తీయుల ప్రదేశములన్నీయు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఏక్రోనీయుల సరిహద్దు వరకు, ఫిలిప్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్కయు, అష్డోదీయుల యొక్కయు, అష్కోలోనీల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున అవీయుల దేశమును, కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని
ఆఫెకు వరకు అమోరీయుల సరిహద్దులను, గిగ్లీయుల దేశమును, హోర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హమాతుకును పోవు మార్గము వరకు, లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రాపోత్మాయిము వరకును దేశము మిగిలి ఉన్నది. మన్యపు నివాసులనందరినీ, సీదోనీయులనందరినీ నేను ఇజ్రాయేలీయుల ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇజ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని పంచిపెట్టవలెను. 9 గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యోర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా ఆర్నోను ఏటీ లోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు, మెదేబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు, షబ్బోనులో ఏలికయు, అమోరీయుల రాజునైన సీహోను యొక్క సమస్త పురములను, గీలాదును, గెరీషీయుల యొక్కయు మయకాతీయుల యొక్కయు దేశము, హార్మోను మన్యమంతయు, సాల్కాయ్ వరకు బాషాను దేశమంతయు, రెఫాయీముల శేషములో అష్టారోతులోను ఎద్రేయిలోను ఏలికయైన ఓగు రాజ్యమంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇజ్రాయేలీయులు గెషూరీయుల దేశముననైనను మయకాతీయుల దేశముననైనను పట్టుకొనలేదు కనుక గెషూరీయులను మయకాతీయులను నేటి వరకు ఇజ్రాయేలీయుల మధ్య నివసించుచున్నారు. లేవీ గోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యం ఇచ్చెను. వారి సరిహద్దు ఏదనగా ఆర్నోను ఏటి లోయ దరిలోనున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి మెదేబా యొద్దనున్న మైదానమంతయు, షేబ్బోనును మైదానములోని పట్టణములన్నీయు, దీబోను, బామోత్సేయలో బెల్బయెత్మయోను, యెహోషు కేదేషును, మెఫాతా కిర్యత్యాము, సిబ్మా లోయలోని కొండ మీద హెతర్షావారు, బెత్సేయేరు ఫిస్గా కొండ పరిచేలు, బీత్యేషిమోతు అనే పట్టణములను, మైదానములోని పట్టణములన్నీయు, హెష్బోనులో ఏలికయు, మోషే జయించిన వాడునైన సీహోను వశముననున్న ఏవీ, రెకేము, సూరు, హోరు, రేబా అను మిద్యాను రాజుల దేశమును, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇజ్రాయేలీయులు బేయేరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. యోర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములను గ్రామములను రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు యాజరును గిలాదు పట్టణములన్నీయు, రెబ్బాకు ఎదురుగానున్న ఆరోయేరు వరకు, అమ్మోనీయుల దేశములో సగమును, షేబ్బోను మొదలుకొని రామత్ మిజ్బే బెటోనీము వరకు, మహనయీము మొదలుకొని దెబీరు సరిహద్దు వరకు, లోయలో బెతారాము, బెత్ని, ప్రాసుక్కోతు, సోఫాను అనగా షెబ్బోను రాజైన సీహోను రాజ్య శేషమును, తూర్పు దిక్కున యోర్దాను అవతల కిన్నెరేతు సముద్ర తీరమున ఉన్న యోర్దాను ప్రదేశమును, వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములను గ్రామములను ఇవి. మోషే మనష్షే అర్ధగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశముల చొప్పున మనష్షీయుల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము. వారి సరిహద్దులు మహనయీము మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును, బాషానులోని యాయీరుపురములైన బాషానులోని 60 పట్టణములను, గిలాదులో సగమును, అష్టోరోతు ఎద్రెయిమునకు, బాషానులో ఓగు రాజ్య పట్టణములను, మనష్షే కుమారుడైన మాకీరు అనగా మాకీరీలలో సగము మందియు వారి వంశముల చొప్పున కలిగినవి. యెరికో వద్ద తూర్పు దిక్కున యోర్దాను అవతలనున్న మోయాబు మైదానంలో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఏలైనగా ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు
ఆయనే వారికి స్వాస్థ్యము. యెహోషువ 14వ అధ్యాయము. ఇజ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఏలియాజరును, నూను కుమారుడైన యెహోషువాయు ఇజ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికిని అర్ధగోత్రపు వారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి. మోషే 2 గోత్రములకును అర్ధగోత్రమునకును యొర్దాను అవతల స్వాస్థ్యములనిచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యమును ఇవ్వలేదు. యోసేపు వంశకులగు మనష్షే ఎఫ్రాయిములను 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకును వారి మందలకును పట్టణముల సమీప భూములను కాక ఏమాత్రము లేవీయులకు ఆ దేశమున స్వాస్థ్యమును ఇవ్వలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలు చేసిన దేశములు పంచుకొనిరి. యోదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ వద్దకు రాగా కెనేజీయుడగు యెఫునే కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేషు బర్నేయాలో దైవజనుడుగు మోషేతో యెహోవా నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయా నుండి నన్ను పంపించినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయేలీలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడును. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకును నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవుచూ ఉండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయుల ప్రాకారములు గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. యెఫునే కుమారుడైన కాలేబు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు కనుక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫునే అను కెనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగానున్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా నుండెను.